హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకి ఇన్సూరెన్స్ అనేది ఎలా వస్తుందో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఫుల్గా తప్పకుండా చూడండి. అలాగే అవసరమైన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ముందుగా ఎవరైతే క్లెయిమ్ చేసుకోగలరో తెలుసుకుందాం. మీ వాహనాలకైతే కాంప్రహెన్సివ్ లేదా ఓన్ డ్యామేజ్ అనే ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే మీరు క్లెయిమ్ చేయడానికి అర్హత పొందుతారు. ఇది వచ్చేసి మీ పాలసీ కాగితం మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు క్లెయిమ్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందామండి. మీ పాలసీ డాక్యుమెంట్లో అయితే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కనుక కాల్ చేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా డాక్యుమెంట్లో అయితే ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్లో ఈ వివరాలు అయితే లేకపోతే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీ వెబ్సైట్లో వివరాలు అనేవి దొరుకుతాయి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మీకు జరిగిన నష్టాన్ని ఆ వాహనాలకి తగినంత మూల్యాన్ని చెల్లించడానికి ఎస్టిమేట్ చేసుకుంటారు. డ్యామేజ్ చిన్నదైతే కనుక రిపేర్కి సంబంధించి ఎంత అవుతుందో మనీ అయితే ఇస్తారు, లేకపోతే వాళ్ళే రిపేర్ చేసి అయితే ఇస్తారు. ఒకవేళ వెహికల్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లయితే మీరు ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంతైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో పూర్తి అమౌంట్ అనేది పే చేస్తారు. ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తమ వంతు సహాయంగా ఇన్సూరెన్స్ ఏజెంట్లందరినీ విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉంచారండి. మీరు నేరుగా అక్కడికి వెళ్ళి మీ క్లెయిమ్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ వీడియో లాస్ట్లో అయితే ఈ ఫోన్ నెంబర్లన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము, తప్పకుండా చూడండి. ఈ వీడియోని అయితే తప్పనిసరిగా నష్టపోయిన మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇదైతే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వరదల్లో నష్టపోయిన వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. Please like, share, subscribe the channel.